గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్తీక పున్నమి కాంతుల్లో శ్రీవారి చిద్విలాస దర్శనం. తిరుమలలో వైభవంగా స్వామివారి గరుడోత్సవం. తిరుపతిలో శ్రవణం ప్రాజెక్టును సందర్శించిన టీటీడీ ఈవో. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించిన అనిల్ కుమార్ సింఘాల్. అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో భక్తుల తన్మయత్వం. కార్తీక పూర్ణిమ పూజలతో ప్రకాశించిన శివాలయాలు. హరహర మహాదేవ స్మరణలతో పులకించిన భక్తులు. ఉత్సవ ప్రియుడు భక్తవత్సలుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ప్రియ గరుడ వాహన సేవలో చిద్విలాసంగా దర్శనమిచ్చారు. పవిత్ర కార్తీక పూర్ణిమ పర్వదినాన తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని గరుడోత్సవాన్ని గాంచి భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. కార్తీక పూర్ణిమ శుభవేళ నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల నడుమ ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో బుధవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవను టీటీడీ విశేషంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం పూర్ణిమ పర్వదినాన వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, లక్ష్మీకాసుల హారం ఇత్యాది అలంకారాలతో నవ్యసుందరంగా అలంకరించి జ్ఞాన వైరాగ్య ప్రదాత గరుడాల్వార్లపై ఆసీనులను చేశారు. భక్త బృందం అద్భుత కళ, సాంస్కృతిక నీరాజనాలు, మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమల మాడ వీధులలో శ్రీ వెంకటేశ్వరుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గరుడని వెక్కినను పట పట దేకులు భగన పగిలేటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని దిగిదొలగ చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు భగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. అదేవిధంగా తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బుధవారం గరుడోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని అర్చకులు సకలాభరణ భూషితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ గోవిందరాజస్వామి వారి గరుడోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు
కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి నానా మహిమల నమ్మిన వారిని నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయంలోని వాహన మండపంలో సర్వాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం ఆలయ మాడ వీధులలో కళ్యాణ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా పవిత్ర కార్తీక పూర్ణిమ పర్వదినాన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర ఆలయంలో బుధవారం అన్నాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు గర్భాలయంలో శివలింగానికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తరువాత ఏకాంతంగా అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. తరువాత ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన జరిపి శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి
తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం కార్తీక పూర్ణిమ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాములకు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారు తిరుచి ఉత్సవంలో తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యహావాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు కన్నుల పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమొర, ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. ఇక బుధవారం సాయంత్రం అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో సీతారాముల తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ రామయ్య తండ్రిని సేవించి పరవశులయ్యారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్టులో బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవోకు టీటీడీ డీఈఓ వెంకట సునీల్ ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో శ్రవణం ప్రాజెక్టులోని చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. శ్రవణం ప్రాజెక్టు ద్వారా తమ చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇక్కడ తీసుకుంటున్న శిక్షణతో చిన్నారుల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతోంది తదితర అంశాల గురించి వారితో ఆరా తీశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వినికిడి సమస్యతో బాధపడుతున్న తమ చిన్నారులను శ్రవణం ప్రాజెక్టు అక్కన చేర్చుకుని చక్కని శిక్షణతో వారికి వినికిడి లోపాన్ని సరిదిద్దటంతో పాటు మాటలు వచ్చేలా చేస్తోందని వివరించారు. ఈవో ప్రాజెక్టులోని పలు విభాగాల తరగతులను పరిశీలించి అక్కడ బోధన చేస్తున్న ఉపాధ్యాయులు చిన్నారులతో మమేకమై వారితో పలు విషయాలపై చర్చించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 84 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇందులో 55 మంది హాస్టల్ వసతిని పొందుతున్నారు. మున్ముందు శ్రవణం ప్రాజెక్టు ద్వారా వినికిడి సమస్యలు ఉన్న పిల్లలకు మరింతగా విద్యాబుద్ధులను నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారుబాటు వేయడానికి టీటీడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పుట్టుకతోనే మాట్లాడలేని పిల్లలకి, వినపడలేని పిల్లలకి శ్రవణం ప్రాజెక్టు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా నడుస్తున్నటువంటి శ్రవణం ప్రాజెక్టులో 0 ఏజ్ నుంచి ఆ చిన్న పిల్లలకి స్పీచ్ థెరపీ ఇస్తూ మాటలు నేర్పిస్తూ అమ్మ కూడా అనలేని పిల్లల్ని దాదాపు 6 నెలల లోపల ఆ తల్లికి అమ్మ అని ఆప్యాయంగా పిలిచే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రయత్నం చేసి వారిని ప్రయోజకులుగా చేస్తున్నారు. ఎంత సంతోషం అంటే చేరినప్పుడు ఏమాత్రం మాట్లాడలేని పిల్లలు
వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో నాన్న పేరు, తల్లి పేరు, అక్క చెల్లెలి పేర్లు పిలుచుకుంటూ ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ కూడా చదువుతున్నారని చెప్పి ఇక్కడ టీచర్స్ చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా దీంట్లో ఏ విధంగా అప్డేట్ కావాలి తిరుమల తిరుపతి దేవస్థానాలు అని ఈవో గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. రాబో రోజుల్లో శ్రవణుని ఇంకా ఆధునీకరించి ఇంకా మోడర్నైజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తున్నాం. పరమ పవిత్ర కార్తీక పూర్ణిమ శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము నుండే కపిలతీర్థానికి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు జరుగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలవదీర్చారు. అనంతరం పండితులు పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని జీటీడబ్ల్యూఏ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం భక్తులను ముగ్ధులను చేసింది. విశాలమైన ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర వైదిక క్రతువులను జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని మంగళప్రదంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయంత్రం నందివాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న రుద్రముక్కోటి ఉత్సవాల్లో భాగంగా కార్తీక పూర్ణిమ పర్వదినాన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారు నందివాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. అర్చకులు ఆది దంపతులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అగస్తీశ్వర స్వామి నందివాహన సేవ వైభవంగా సాగింది. భక్తులు ఆది దంపతులను సేవించి హరహర మహాదేవ స్మరణలతో పులకితులయ్యారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము శంకరుడే శివ 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 సింహాచలం మహాపుణ్యక్షేత్రంలో అప్పన్న తిరువీధి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉభయ దేవేరుల సమేత
అప్పన్న ఉత్సవమూర్తి, శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా పల్లకిపై వేంచేపు చేసి పూజాధికాలు హారతులతో సేవించారు. అనంతరం దివ్య ప్రబంధ పఠనం గావించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక పూర్ణిమ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణ స్వామి వారిని మకర తోరణంలో ఉంచి అర్చకుల సూచనలతో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలను జరుపుకున్నారు. అనంతరం అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. పూర్ణిమ శుభవేళ అర్చకులు శ్రీ రామలింగేశ్వరుడికి ఎదురుగా వేంచేసిన నందీశ్వరుడికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలతో స్వామివారిని, నందీశ్వరుని అలంకరించి నివేదన హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పావన గోదావరి నదీ తీరం హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో పులకించింది. భద్రాచలంలోని గోదావరి నదీ తీరాన కార్తీక పూర్ణిమ శుభవేళ భక్తులతో సందడిగా కనువిందు చేసింది. అశేషంగా భక్తులు గోదావరి నదీ తీరానికి చేరుకుని నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం కార్తీక దీపాలను అరటి డొప్పలలో ఉంచి నదిలో వదిలారు. తరువాత రామాలయం అనుబంధంగా ఉన్న శివాలయాలకు వెళ్లి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కార్తీక పూర్ణిమ పూజలు ఎంతో వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నిత్య ఉపచారాలను నిర్వహించి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అమ్మవారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన హారతులు సమర్పించారు. తరువాత ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ హోమకుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరీదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. దివ్యంగా అభయప్రదానం చేసిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలిలో నెలవైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరుడికి అభిషేకం జరిగింది. అర్చకులు ముందుగా పరమశివుడికి పూజలు చేశారు. తరువాత భక్తులచే నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర 16 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో నందీశ్వరునికి అలంకరణ చేసి నైవేద్యం హారతులు సమర్పించారు.
చిత్తూరు నగరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా అర్చకులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలను జరిపారు. ఆపై రమా సత్యనారాయణ స్వామి వాళ్లను పూజిస్తూ వ్రతకథలను భక్తులకు వినిపించారు. భక్తులు అర్చకుల సూచనలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా కమలాపురం మండలం సీకే దిన్న గ్రామంలో కొలువైన శ్రీ వాయులింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగ జరిగింది. కార్తీక పూర్ణిమ వేడుకల్లో భాగంగా అర్చకులు శివలింగాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత రోజా పుష్పమాల, గంధం, కుంకుమతో స్వామివారిని అలంకరించి బిల్వపత్రాలతో అర్చించి హారతులు అందజేశారు. పవిత్ర కార్తీక మాసాన సముద్ర స్నానం సకల పుణ్యప్రదం. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్ర తీరం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. సముద్రం ఒడ్డున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గంగ పూజలు నిర్వహించారు. తరువాత అర్చకులు గంగకు పంచహారతులు సమర్పించారు. అనంతరం అశేషంగా భక్తులు గంగాహారతిని వీక్షించి సముద్ర స్నానాలు చేసి సముద్రం ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించి తరించారు. ఇక ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలోని సముద్ర తీర ప్రాంతం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో మార్మోగింది. కార్తీక పూర్ణిమ నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సముద్ర స్నానాలు ఆచరించారు. తర్వాత అరటి డొప్పులలో కార్తీక దీపాలను వెలిగించి సముద్రంలో వదిలారు. పలువురు భక్తులు ఒడ్డున దీపాలు వెలిగించి గంగకు హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా అర్చకులు శ్రీ ఉమా సోమేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీటితో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. సోమేశ్వరుడిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించి భక్తులు తరించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో పంచారామ క్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. పూర్ణిమ నాడు భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి క్షీరరామలింగేశ్వరునికి ఎంతో విశేషంగా నిర్వహించిన అభిషేక ఆరాధనలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి క్షీరరామలింగేశ్వరునికి నివేదించి తరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్లోని గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి శాంతి కళ్యాణం, తులసి కళ్యాణ మహోత్సవాలను ఆగముక్తంగా నిర్వహించారు. వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా క్రతువులను పూర్తి చేసి కళ్యాణం నిర్వహించారు. భక్తులు సామూహిక సంకల్పంతో తులసి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. పూర్ణిమ పర్వదినాన అర్చకులు గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వరుని శివలింగానికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా జరిపారు. తరువాత స్వామివారిని చక్కగా అలంకరించి లింగాష్టకాలతో అర్చనలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.
తెలంగాణ రాష్ట్రం భూపాల్పల్లి జిల్లాలో దక్షిణ కాశీగా అనుగ్రహిస్తున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కలకలలాడింది. కార్తీక పూర్ణిమ శుభవేళ భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తరువాత ఒకే పానవట్టంపై కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లకు అర్చకులు నిర్వహించిన విశేష ఆరాధనల్లో పాల్గొని భక్తులు పరవశులయ్యారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. నల్గొండ జిల్లా పానగల్లులోని పురాతన శ్రీ ఛాయా సోమేశ్వరాలయం ఓం నమః శివాయ స్మరణలతో ప్రతిధ్వనించింది. అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు కార్తీక పూర్ణిమ నాడు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. చక్కటి అలంకరణలతో గర్భాలయంలో అనుగ్రహించిన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి నివేదించారు. తరువాత పుష్కరిణిలో కార్తీక దీపాలను వదిలి మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బీరన్నపేటలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక పూర్ణిమ పర్వదినాన అర్చకులు శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం జరుపుకుని తరించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.